హలో అండి అందరికీ. 'బిగ్ బాస్ 9' గ్రాండ్ ఫినాలే షూట్ నుంచి వచ్చిన అఫీషియల్ లీక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎమాన్యూల్ ఎలిమినేషన్ గురించి వచ్చిన అప్డేట్ చూడగానే నిజంగా మనసు చాలా బాధపడింది. ఇప్పటికీ ఫినాలే రౌండ్ హీట్ లో ఉంది. లేటెస్ట్ షూట్ సమాచారం ప్రకారం ఎమాన్యూల్ టాప్ 4 లో ఎలిమినేట్ అయ్యాడు. అతను స్టేజీకి వస్తున్నప్పుడు అప్పటికి ఆ ఎమోషన్, కంట్లో నీళ్లు, ప్రేక్షకులంతా మౌనంగా చూశారు. ఎమాన్యూల్ అమ్మ కూడా స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. అతని ఎలిమినేషన్ సీన్ నిజంగా హార్ట్ చేయేలా ఉంది. హౌస్ లో ఉన్న చాలా మంది ఎమాన్యూల్ విజేత అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అతను మాత్రం నేను వెళ్ళిపోతానేమో అనే ఫీలింగ్ తోనే ఉన్నట్టు కనిపించింది. అతని ప్రయాణం ఎంత ముద్దుగా, ఎంత ఇన్నోసెంట్ గా సాగిందో అందరికీ తెలుసు. కామెడీ, టైమింగ్స్, అతను చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ రియల్ గోల్డ్ లాంటిది. చాలా జనాలు బయట ఏమనుకుంటున్నారంటే ఎమాన్యూల్ థర్డ్, డెమాన్ ఫోర్త్ అని ప్రచారం చేశారు. కానీ అసలు డేటా దానికి పూర్తిగా రివర్స్ లో ఉంది. ఎమాన్యూల్ కు మంచి ఓట్లు వచ్చినా మిగతా ముగ్గురి హైప్, ఫ్యాన్ వార్ వాటిని మాత్రం అతను అందుకోలేకపోయాడు. అందుకే ఎమాన్యూల్ 4వ స్థానంలో ఫిక్స్ అయ్యాడు. ఇక సూట్‌కేస్ టాస్క్ విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. సూట్‌కేస్ తీసుకున్నది డెమాన్ పవన్. మొత్తం అమౌంట్ కూడా 15,00,000 అన్న కన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇది ఎమాన్యూల్ ఉన్నప్పుడు జరుగుతుందని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ టీమ్ టైమింగ్ మార్చేసింది. ఎమాన్యూల్ బయటికి వచ్చిన తర్వాత పవన్ కు ఆప్షన్ ఇచ్చారు. విజేతగా టైటిల్ పొందకపోవచ్చు. కానీ ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ రియల్ విన్నరే. ఎందుకంటే ఆయన కామెడీ హౌస్ ని వెలిగించింది. ఆయన ఇన్నోసెన్స్ హౌస్ కు కలర్ ఇచ్చింది. ఆయన నిజాయితీ ప్రజల హృదయంలో స్థానాన్ని సంపాదించింది. ట్రోఫీ గెలవకపోయినా ప్రజల ప్రేమ, అవకాశాలు, సినిమాలు, షోల విషయంలో ఇమాన్యుయల్ కి కొత్త జీవితం స్టార్ట్ అవుతోంది. ఇవి ఇప్పటివరకు వచ్చిన పక్కా అప్డేట్స్. మిగిలిన టాప్ 3 లో ఎవరు పైకి వస్తారు, ఎవరు విన్నర్ అవుతారో, సూట్‌కేస్ తర్వాత హౌస్ లో ఎలాంటి టెన్షన్ ఉందో అన్ని మీకోసం వీడియోలో చెప్పా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే మీరు BB9 గ్రాండ్ ఫినాల్ లో వచ్చే ప్రతి ట్విస్ట్ ని మొదటిగా తెలుసుకుంటారు. ఎమాన్యుయల్ కి మీరు కామెంట్స్ లో ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ పెట్టండి. అతను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్ యూ.